సో వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు వాటర్ మెలన్తో స్కిన్ పైన మనం ఒక డిజైన్ తయారు చేసుకుందాం. సో ఇక్కడ ఫ్రూట్ ఎక్కువగా మనకు అవసరం లేదు. ఓకే, సో బేస్ ఇలా కట్ చేసేసుకొని మనకు కావాల్సిన ఒక బర్డ్ షేప్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ హెడ్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి వింగ్, ఓకే. సో ఇక్కడ టైల్ తీసుకున్నాం. సో దీన్ని మొత్తంగా డీప్ కట్ చేసేసి సపరేట్ చేసేసేయాలి. మనకి ఎక్కడ వరకు అయితే అవసరమో అక్కడ వరకు ఇది ఇలా కట్ చేసి తీసేసుకోవాలి. సో స్కిన్ అంటే ఫ్రూట్ తినేసిన తర్వాత మిగిలిపోయిన ఆ స్కిన్తో కూడా మనం అందమైన డిజైన్ని తయారు చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది, ఎందుకంటే అది ఒకసారి అది ఫ్రూట్ కట్ అయిపోయిన తర్వాత వాడుకోవడానికి ఉండదు కదా. సో దాంతో ప్రాక్టీస్ చేసుకొని, ఓకే. సో ఆ రెడ్ పార్ట్ కూడా కొంచెం నేను తీసేస్తున్నాను. సో టైల్కి షేప్ ఇస్తున్నాం. సో మిగతా డీటెయిలింగ్ అంతా కూడా జాగ్రత్తగా మనకు ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ వింగ్కి కావాల్సిన ఫెదర్స్ ఇలా ఓపెన్గా చూపిస్తున్నాం. సో దీన్ని కొంచెం డీటెయిల్గా అనుకుంటే ఇలాంటి టూల్ మన దగ్గర ఉంటే జస్ట్ ఇలా లైన్స్ వేసుకోవచ్చు. సో ఇక్కడ ఐస్ వచ్చేసి చిన్నగా ఇలా బంధనం చేసేసి మిరియం పెడుతున్నాను. దీన్ని జస్ట్ దీనిపైన నిలబెట్టడానికి పంప్కిన్, సో ఇలా వాటర్ మెలన్ స్కిన్ని మనం వేస్ట్గా పోనీయకుండా వాటితో కూడా అందమైన కార్వింగ్స్ని తయారు చేసుకోవచ్చు. సో ఈసారి వాటర్ మెలన్ తెచ్చుకున్నప్పుడు తినడానికి కట్ చేసుకున్న తర్వాత ఆ మిగిలిపోయిన స్కిన్తో మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి.